Good morning, my dear students. Unit 2 CVPS Complex Variables and Probability Statistics. In this Unit 2 heading Complex Integration, already one lecture is over. Lecture 2, Problem 3, already given 2 problems homework, but would like to do those problems also in this lecture. Evaluate integral 0 to 1 plus I x square plus iy dz along the path y is equal to x. So solution, what is your path y is equal to x? What is dy dx? What is your z? X plus iy. What is dz? Dx plus I dy is equal to, you write dy is dx, dx plus I dx. So 1 plus I into dx, 1 plus I into dx. So x square plus iy is equal to x square plus I, y means x. So you write here two variables are there, x and y, రెండు వేరియబుల్స్ ఉన్నాయి x yలు. లైన్ ఇంటిగ్రల్ అంటే ఒక వేరియబులే పెట్టాలి, ఏదైనా y అన్న పెట్టాలి లేదంటే x అన్న పెట్టాలి. అందులో నేను ఎక్స్లో మార్చుకున్నాను. ఎక్స్ లిమిట్స్ వేస్తాను. ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ 0 to 1 plus I అంటే అర్థం 0 plus I into 0 to 1 plus I into 1 అని. అంటే ఎక్స్ వేరీస్ ఎక్స్ ప్లస్ ఐవై మోడల్ కదా. ఎక్స్ వేరీ 0 to 1, వై వేరీ 0 to 1, రెండు ఒకటే. కాబట్టి మనకి ఎక్స్ కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1. ఈ లిమిట్స్ బట్టి ఇలా రాసుకుని కంపేర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 plus I x square plus iy dz is equal to integral 0 to 1 x square plus ix into dz ఎంతండి 1 plus I into dx. కామన్ 1 plus I ఇంటిగ్రల్ 0 to 1 x square plus ix dx ఇంటిగ్రేషన్ 1 plus I x cube by 3 x square ఇంటిగ్రేషను I x square by 2 0 to 1 1 plus I into అప్పర్ లిమిట్ 1 పెట్టండి. ఎక్స్తో చేసాం ఇంటిగ్రేషన్, ఇక్కడ ఎక్స్తో చేసాం ఇంటిగ్రేషను, ఎక్స్ బదులే పెట్టాలి. 1/3 ప్లస్ I by 2, 0 పెడితే 0నే వస్తుంది కాబట్టి ఎల్సిఎం కట్టుకోవచ్చు. 1 plus I 6 LCM 2 plus 3I. ఇంకా ఇది కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. 2 plus 6I plus 2I I square and -1 -3 by 6 అంటే -1 plus 8I by 6. ఫైనల్ ఆన్సర్. ఈజీ అనే హోంవర్క్ ఇచ్చాను, ఇవి కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. సో ప్రాబ్లం 4, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1 minus I to 2 plus I 3I z square plus z dz along the line joining the points. ఇక్కడ ఉన్న పాయింట్స్ దీన్ని బట్టే 1 minus I అంటే 1 minus 1 అని అర్థం, 2 plus 3I అంటే 2 3 అని అర్థం. ఈ పాయింట్సే ఇచ్చాడు. మనం వైకి ఎక్స్కి మధ్య ఉన్న రిలేషన్ కనుక్కోవాలి, అంటే లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ through the points 1 ఫస్ట్ ఫార్ములా రాద్దాం. x1 y1 comma x2 y2 is x1 y1 comma x2 y2 is y minus y1 by y2 minus y1 is equal to x minus x1 by x2 minus x1. This is the formula. Now equation of line passing through the points 1 minus 1 2 3. This is x1, this is y1, this is x2, this is y2. y minus y1 minus or minus plus 1 by y2 3 minus y1 3 minus or minus plus 1 is equal to x minus x1 1 by
x2 2 minus 1. So this is x minus 1 by 1. Y plus 1 by 4 is equal to x minus 1. Y plus 1 is equal to 4x minus 4. Y is equal to 4x minus 4 minus 1. So 4x minus 5. dy is equal to 4 dx. 4 dx. Z is equal to x plus iy. dz is equal to dx plus I dy. dx plus I, what is dy? 4 dx. So common 1 plus 4i into dx. ఇవన్నీ ఎక్స్లో మార్చిన ఎక్స్ లిమిట్స్ రాయాలి. ఎక్స్ లిమిట్స్ అంటే 1 to 2. ఎక్స్ లిమిట్స్ ఆర్ 1 to, ఇదివరకు రాసే అక్కర్లేక దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. వై లిమిట్స్ అన్నాం అనుకోండి, -1 to 3. వై లిమిట్స్ -1 to 3. ఎక్స్ లిమిట్స్ 1 to 2. ఎక్స్ లిమిట్స్ ఆర్ 1 to 2. ఇక్కడ ఏమిచ్చాడు? జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇచ్చాడు. జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐ ఇంటూ 2xy ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇదంతా రియల్ పార్ట్, ఐ ఇంటూ 2xy ప్లస్ వై ఇమేజరీ పార్ట్. రియల్ పార్ట్, ఇమేజరీ పార్ట్. సరే, వై ప్లేస్లో 4x మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాను, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషను. ఇంటిగ్రల్ 1 మైనస్ ఐ టు 2 ప్లస్ 3i వాడిచ్చిందే. జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ లిమిట్స్ ఏం చెప్పుకున్నాం మనం? 1 to 2. ఇవన్నీ ఎక్స్లో మార్చాను. -15x స్క్వేర్ ప్లస్ 41x మైనస్ 25 ప్లస్ ఐ ఇంటూ 8x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 5 dx. dz అంటే 1 plus 4i into dx. 1 plus 4i into dx. So you common 1 plus 4i. Integration. Minus 15x square integration x cube by 3. 41x square by 2. Minus 25x. ఇదంతా రియల్ పార్ట్ 1 to 2 వేసే. ప్లస్ ఐ ఇంటి ఇమేజరీ పార్ట్కి 8x cube by 3 minus 6x square by 2 minus 5x 1 to 2. 1 plus 4i. So simplifying we get, substituting upper and lower, after integration we get this one, substituting upper and lower limits like this, we get this value, final value. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. చూసి ఎక్కించడం కాదు, మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి క్యాలిక్యులేషన్స్. ప్రాబ్లం 5. ఇవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to 2 plus i z bar whole square dz along real axis to 2 వరకు వెళ్ళి అండ్ వర్టికల్ టు 2 plus i. ఇలాంటివి ఒక డయాగ్రామ్ వేసుకుంటే కానీ మనకు ఒక ఐడియా రాదు. ఒక డయాగ్రామ్తో పాటు మనం ముందుకు వెళ్ళాలి. 2 వరకు వెళ్ళాలన్నాడు, ఆ తర్వాత వర్టికల్గా 2 plus i వరకు వెళ్ళమంటున్నాడు. 2 plus i అంటే 2 1 అని అర్థం. ఇదేమో 2 0, ఇక్కడ 0 0. ఓ ఏ బి, ఎలాంగ్ ఓఏ ఎలాంగ్ ఏబి రెండు కనుక్కొని యాడ్ చేయాలి, దాని అర్థం అది. లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఓఏ, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఏబి, రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకుని, సపోజ్ ఇది I1 ఇది I2 అనుకుంటే రెండింటిని యాడ్ చేయాలి. దీని మీనింగ్ అది, మీనింగ్. సరే, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఓఏ, ఇలా చూడండి. ఇలాంటి లెక్కలు చాలా వస్తాయి ముందు. కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే ఇబ్బంది ఉండదు.
లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓఏ. ఇక్కడ ఏ వేరియబుల్ ఫిక్స్డ్గా ఉంది, వై వేరియబుల్ ఫిక్స్డ్గా ఉంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, వై వేరియబుల్ ఫిక్స్డ్. అప్పుడు dy ఏమవుతుందండి, 0 డెరివేటివ్ 0నే. ఇక ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ వేరీ అవుతూ ఉంటుంది, వై యాక్సిస్కి ప్యారలల్గా వై వేరీ అవుతూ ఉంటుంది. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్లో వై వేరీ అవుతూ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వేరీ అవుతుంది. ఎక్స్ లిమిట్స్ 0 నుంచి 2 వరకు. చూడండి ఇక్కడ చెప్తుంది వినండి, చూపిస్తుంది చూడండి. క్లాస్ రూమ్లో ఉన్నట్టే చెప్తున్నాను నేను. నా ఎదురుగుండా పిల్లలు ఉన్నారనుకుని నేను చెప్తున్నా. ఇదిగోండి 0 to 2. ఇక్కడేమో 0 ఫిక్స్డ్, ఇది అంటే y 0, dy 0. ఎక్స్ వేరీస్ ఫ్రమ్ అనొచ్చు, ఎక్స్ లిమిట్స్ అని కూడా అనొచ్చు. 0 to 2. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ జెడ్, ఎక్స్ ప్లస్ ఐవై. వాట్ ఈజ్ వై 0, సో వీ గెట్ ఎక్స్. dz ఏమవుతుంది, dx అవుతుంది. నెక్స్ట్ జెడ్ బార్ ఏమిటి, ఎక్స్ మైనస్ ఐవై. జెడ్ బార్ వై 0 కాబట్టి ఎక్స్ అవుతుంది. మరి జెడ్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు I1 వాల్యూ ఎలా వస్తుందంటే ఇంటిగ్రల్ ఎక్స్ లిమిట్స్ 0 to 2, జెడ్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరు, dz అంటే dx. సో దిస్ ఈజ్ x³ 0 to 2. ఎక్స్ బదులు 2 పెడితే 8, 2³ 8/3. 0 పెడితే 0నే. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ అంటే ఈ లైన్ ఇంటిగ్రల్ అని కాన్సెప్ట్ చెప్పలేదని హోంవర్క్ ఇచ్చినా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ నేను చేసి అదే మోడల్ ఈ కాన్సెప్ట్ తోటి మీకు స్టార్ట్ చేస్తున్నాను. అలాంగ్ లైన్ ఇంటిగ్రల్స్ ఎలా కనుక్కోవాలో. లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి. చూడండి ఏబి డయాగ్రామ్లో ఫిక్స్డ్గా ఉన్నది x2 ఫిక్స్డ్గా ఉన్నది. y వేరీ అవుతుంది 0 నుంచి 1 వరకు. x ఈజ్ ఈక్వల్ టు 2. చాలా ఇంపార్టెంట్, ఇది ఎన్నోసార్లు వస్తుంది ముందు. y వేరీస్ అనొచ్చు, y లిమిట్స్ అనొచ్చు. y లిమిట్స్ ఆర్ అన్న తప్పు కాదు, 0 to 1. ఇప్పుడు మళ్ళీ z అంటే x ప్లస్ ఐవై, x అంటే 2 ప్లస్ ఐవై. అప్పుడు dz ఏమవుతుందండి, 2 డెరివేటివ్ 0, i dy. మరి జెడ్ బార్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, యాక్చువల్లీ జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై, జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్. కానీ ఎక్స్ అంటే 2, ఇక్కడ 2 మైనస్ ఐవై హోల్ స్క్వేర్. కాబట్టి నీకేమవుతుంది, I2 ఇంటిగ్రల్ చూడండి జెడ్ బార్ హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ ఐవై హోల్ స్క్వేర్. dz అంటే ఎంత బాబు, i dy. మరి y లిమిట్స్ ఏమిటి, 0 to 1. i బయటికి తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ 0 to 1, 2 మైనస్ ఐవై హోల్ స్క్వేర్ dy. దీనికి ఎక్స్పాండ్ చేయకుండా ఇంటిగ్రేషన్ కట్టుకోవచ్చు. ఇలాంటివే నా దగ్గర నేర్చుకోవాలి మీరు. హోల్ స్క్వేర్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ఫామ్ లాగా ఉంది. x³ 2 మైనస్ ఐవై హోల్ క్యూబ్ బై 3 ఇంటూ ఈ y కోఎఫిషియంట్ కింద వేయాలి. y కోఎఫిషియంట్ -i, అది మర్చిపోతారు చాలామంది. అందుకనే ఎక్స్పాండ్ చేసుకొని రావంటాం, బోలం టైం పడుతుంది. ఈ మ్యాజిక్ అర్థం చేసుకుంటే చాలు. ఈ ఐ క్యాన్సిల్. y బదులు 1 పెట్టామనుకోండి, 2 మైనస్ ఐ హోల్ క్యూబ్ మైనస్ y బదులు 0 పెట్టామనుకోండి 8 బై -3 అంటే 8/3 మైనస్ 2 మైనస్ ఐ హోల్ క్యూబ్ బై 3. దేర్ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. 2 యాడ్ చేయాలని చెప్పాను కదా. I1 8/3 సో 8/3 ప్లస్ 8/3 మైనస్ 2 మైనస్ ఐ హోల్ క్యూబ్ బై 3, 16/3 మైనస్ 2 మైనస్ ఐ హోల్ క్యూబ్ బై 3. దిస్ ఇస్ ద ఆన్సర్.
So problem 6 very important. Show that for every path between the limits -2 to -2 plus I 2 plus z whole square dz is equal to -I/3. అసలు దీని డయాగ్రామ్ -2 అంటే -2 0 పాయింట్, -2 ప్లస్ I అంటే -2 1 పాయింట్. ఇది డైరెక్ట్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పాత్ అన్నాడు. అంటే డైరెక్ట్ పాత్ ఒకటి ఉంది, ఇండైరెక్ట్ పాత్ ఒకటి ఉంది. ఏ నుంచి ఓకి వచ్చి ఓ నుంచి సికి వెళ్ళి సి నుంచి బీకి వెళ్ళొచ్చు. ఇది ఇండైరెక్ట్ పాత్. ఎన్ని లైన్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి? 1 2 3 లైన్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి ఇండైరెక్ట్ పాత్లో. డైరెక్ట్ పాత్లో ఓన్లీ 1 లైన్ ఇంటిగ్రల్ ఉంది. డైరెక్ట్ పాత్ చేసినా ఇండైరెక్ట్ పాత్ చేసినా ఫైనల్గా నీకు ఏ పాత్లో చేసినా -I/3 రావాలని వాడు ఆన్సరు. చూడండి, in the given problem there are two different paths. One direct path ఏంటంటే లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి, లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి. సెకండ్ వన్ ఇండైరెక్ట్ పాత్. ఇదేమిటయ్యా? లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏఓసిబి. ఇక్కడ పాయింట్స్ ఎలా వచ్చినాయో తెలిసింది కదా. -2 అంటే పాయింట్ కింద రాస్తే -2 0 అవుతుంది. -2 ప్లస్ I అంటే పాయింట్ కింద రాస్తే 2 1 అవుతుంది. -2 1 అవుతుంది పాయింట్స్. ఇవి ఫస్ట్లోనే నేర్పాను నేను. ఒక కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్ కింద ఎలా రాయాలని. ఇది కాంప్లెక్స్ నెంబర్ పాయింట్. ఇది ఆల్రెడీ నేర్పాను. దాని ప్రకారం ఈ పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్ అన్ని పాయింట్స్ బట్టి చేసాం. ఇప్పుడు ఏం చేయంటే ఫస్ట్ ఇది మనకి డైరెక్ట్ పాత్. సరే, దీని మీద మనం ఏం కట్టాలి? లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి. చూడండి, ఏబి మీద చూడండి, ఇక్కడ -2 x ఈక్వల్గా ఉంది. x ఈజ్ ఈక్వల్ టు -2. అప్పుడు dx ఏమవుతుందండి? -2 డెరివేటివ్ 0. y వేరీస్ ఫ్రమ్ 0 to 1. y వేరీస్ ఫ్రమ్ 0 to 1 అనొచ్చు, లేదంటే y లిమిట్స్ ఆర్ అనొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా. y లిమిట్స్ ఆర్ 0 to 1. ఇప్పుడు 2 plus z హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2 plus x plus iy z అంటే హోల్ స్క్వేర్. మరి dA x అంటే -2 కాబట్టి 2 - 2 plus iy హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్. I square y square. I square అంటే -1 into y square. సో -y square. I square is -1. అలాగే z అంటే dx plus idy. dz అంటే dx plus idy ఈజ్ ఈక్వల్ టు dx 0 కాబట్టి idy వస్తుంది. ఇప్పుడు I ఒక పాత, ఒక సింగిల్ పాతే కదా. I ఇంటిగ్రల్ ఏంటో ప్రాబ్లం, యాక్చువల్ ప్రాబ్లం -2 to -2 plus I 2 plus z హోల్ స్క్వేర్ dz ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to 1. 2 plus z హోల్ స్క్వేర్ ఏమో -y స్క్వేర్, ఇదేమో idy. సో -I బయట తీసుకొచ్చేయండి. y స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y³ 0 to 1. సో -I 1/3 -0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడతాం. చూడండి, -I/3 వచ్చింది. వాడు అడిగినట్టు ఇదిగోండి, -I/3 వచ్చింది డైరెక్ట్ మెథడ్లో. -I/3 ఇదిగోండి, ప్రూవ్ దట్ అన్నాడుగా -I/3. ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఈ మూడు కలిపినా -I/3 రావాలని ప్రూవ్ చేయాలి మనం. సో ఇండైరెక్ట్ పాత్లో ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏవో. ఇదిగోండి, ఇది ఏఓ ఓసి సిబి.
3 కట్టాలి. ఏఓకి చూడండి y0 ఎక్స్ ఏమో -2 నుంచి 0కి వేరే అవుతుంది. ఎక్స్ -2 నుంచి 0కి వేరే అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆటోమేటికలీ dy ఈజ్ ఈక్వల్ టు 0. x వేరీస్ ఫ్రమ్ -2 to 0. -2 to 0. మనం కట్టాల్సింది ఏంటి? dz అంటే తెలుసు కదా, dx ప్లస్ idy. చాలాసార్లు రాసాం. dy 0 కాబట్టి dx అవుతుంది ఇది. తర్వాత 2 + z హోల్ స్క్వేర్. 2 + z అంటే x ప్లస్ iy హోల్ స్క్వేర్. ఇక్కడ y 0 కాబట్టి 2 + x హోల్ స్క్వేర్. సో I1 ఇంటిగ్రల్ -2 to 0. 2 + z హోల్ స్క్వేర్ అంటే 2 + x హోల్ స్క్వేర్. dz అంటే dx. దీనికి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకుని చేయక్కర్లేదు బాబు. దీనికి ఫార్ములా ఉంది. (3 వేసేయచ్చు. 2 + x హోల్ క్యూబ్ బై 3 ఇంటూ x డెరివేటివ్ వేయాలి కింద. అంటే x కోఎఫిషియంట్ ఏది ఉంటే అది వేయాలి. x కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇంటూ 1 వేసినా ఈ పైన కనపడదులేండి మీకు. -2 to 0. ముందు అప్పర్ లిమిట్ పెడతావు. 0 పెడితే 2 క్యూబ్ 8/3. -2 పెడితే 0 అయిపోతుంది. 2 - 2 0 అయిపోతుంది. ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓసి చూడండి. ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ 0 ఈక్వల్గా ఉన్నది ఏంటి? ఇక్కడ వై యాక్సెస్ మీద వై వేరీ అవుతూ ఉంటుంది. ఎక్స్ ఫిక్స్డ్, ఇక్కడ 0, ఎక్స్ ఇక్కడ 0. వై వేరీస్ ఫ్రమ్ 0 to 1. సో x ఈజ్ ఈక్వల్ టు 0. ఆటోమేటికలీ dx ఈజ్ కూడా 0. y వేరీస్ ఫ్రమ్ 0 to 1. ఇక్కడ dz ఏమిటి? dx ప్లస్ idy కదా. dx 0 కాబట్టి idy వస్తుంది. మరి 2 + z హోల్ స్క్వేర్ ఎంత బాబు? 2 + x ప్లస్ iy హోల్ స్క్వేర్. x 0 కాబట్టి 2 + iy హోల్ స్క్వేర్. x 0 ఇక మాయలేదు, మంత్రం లేదు. పక్కన ఇలా రాయాలంటే బాగోదు. మీరు ఇంజనీరింగ్ పిల్లలు. మరి x 0 కాబట్టి ఇక్కడ x 0 చూపిస్తున్నాను కదా, x 0 అని. I2 ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమిటి? 0 to 1. 2 + z హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 + iy హోల్ స్క్వేర్ idy. సరే, i/d లాగేయండి. దీనికి ఇంటిగ్రేషన్ వేయమన్నాను. 2 + iy హోల్ క్యూబ్ బై 3 ఇంటూ y కోఎఫిషియంట్ ఏది ఉంటే అది వేయాలని చెప్పాను. 0 to 1. లక్కీగా i క్యాన్సిల్. అప్పర్ లిమిట్ పెడితే 2 + i హోల్ క్యూబ్ బై 3 మైనస్ 0 పెడితే 2 క్యూబ్ బై 3 8/3. ఇప్పుడు లాస్ట్ది ఇండైరెక్ట్ పాత్రలో లాస్ట్ది లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ CB చూడండి. ఇక్కడ y వాల్యూ 1. ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది y వాల్యూ 1. xm వేరీస్ ఫ్రమ్ 0 to -2. యారోస్ ప్రకారం తీసుకోవాలి. యారోస్ ప్రకారమే లిమిట్స్ తీసుకోవాలి. యారో ఇటు ఉందో అటే లిమిట్స్ తీసుకోవాలి. యారో ఇటు ఉంది 0 to -2 అని తీసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 1 dy 0. x వేరీస్ ఫ్రమ్ 0 to -2. ఇప్పుడు dz ఏమవుతుందండి? dx ప్లస్ idy. dy 0 కాబట్టి dx. మరి 2 + z హోల్ స్క్వేర్. 2 + x ప్లస్ iy హోల్ స్క్వేర్. 2 + x ప్లస్ i హోల్ స్క్వేర్. y వాల్యూ 1 కదా అది. ఇప్పుడు I3 ఇంటిగ్రల్ 0 to -2 2 + i ప్లస్ x హోల్ స్క్వేర్ dx.
2 ప్లస్ ఐ ప్లస్ ఎక్స్, దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ వేసి చేయడం అంటే అసహ్యంగా ఉంటుంది. అది ఎక్స్ స్క్వేర్ మూల కాబట్టి హోల్ క్యూబ్ బై 3 బై ఇంటూ ఎక్స్ డెరివేటివ్, ఎక్స్ ముందు ఏ కోఎఫిషియంట్ ఉంటే అది కిందకు వస్తుంది 1. ఇక్కడ వై కోఎఫిషియంట్ ఐ కాబట్టి ఐ వేసాను, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 వేసాను. కొద్దిగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. ఇక్కడ -2 పెట్టారనుకోండి, 2 - 2 అంటే ఐ క్యూబ్ బై 3 అప్పర్ లిమిట్ మైనస్ లోపల 0 పెడితే 2 ప్లస్ ఐ హోల్ క్యూబ్ బై 3. మరి ఐ ఏమిటి ఇక్కడ, I1 ప్లస్ I2 ప్లస్ I3 3 యాడ్ చేయాలి. I1 8/3, I2 2 ప్లస్ ఐ హోల్ క్యూబ్ బై 3 మైనస్ 8/3, I3 ఐ క్యూబ్ బై 3 మైనస్ 2 ప్లస్ ఐ హోల్ క్యూబ్ బై 3. క్యాన్సిల్. ఐ క్యూబ్ అంటే ఐ ఇంటూ ఐ, ఐ స్క్వేర్ అంటే -1, సో -1 ఇంటూ ఐ, సో మైనస్ ఐ క్యూబ్ అంటే సో మైనస్ ఐ బై 3. In every path we get same value minus I by 3, hence proved.